ఒక రాజకీయ నాయకుడు మొట్టమొదటిసారిగా నేనొచ్చి నించుంటున్నాను మీ ముందు, మీకోసం నేను చాలా చేయడానికని వస్తున్నానని చెప్పగానే అనుకోకుండా అవాంతరాల మీద అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. ఆ నటుడు, రాజకీయ నాయకుడు దళపతి విజయ్. ఆయన మొత్తం ఖచ్చితంగా రాజకీయం అంతా కూడా మార్చేస్తాను, తమిళనాడులోని అందరికీ కూడా న్యాయం జరిగేలా చేస్తానని చెప్పేసి తన వంతుగా నేను ఏం చేయాలో ప్రజలకు నాకు తెలుసు అని చెప్పేసి చాలా గట్టిగా వచ్చాడు. కానీ దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. దెబ్బ ఏదో రాజకీయ ప్రత్యర్థులు వేస్తుంటే అది వేరే, కానీ సొంత ఇంట్లో నుంచి కనుక పడతా ఉంటే ప్రజలు కూడా ఒక్కసారిగా అనిశ్చితికి గురవుతారు. అమ్మో నిజంగా ఏం జరుగుతుంది అనేది. ఇకపోతే విజయ్కి సంగీత అనే అమ్మాయితో వివాహం అయి దాదాపుగా 26 సంవత్సరాలు పూర్తయి 27వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ టైంలో తన భార్య సంగీత, 2 పిల్లలు ఉన్నారు. చక్కగా అంతా బాగుంది, సవ్యంగా జరుగుతుంది అనుకున్న టైంలో తను పార్టీ పెట్టేసి ప్రజలందరి దగ్గర ఇక తమిళనాడులో ఉన్న ఒకే పార్టీ, రాబోయే అతిపెద్ద పార్టీ విజయ్ పార్టీ అని చెప్పేసి ప్రజలందరూ కూడా 2 పార్టీల వైపే మొగ్గు చూపుతున్నారు. ఒకటి డిఎంకే, ఇంకొకళ్ళు విజయ్ పార్టీ. ఈ రెండే నిజంగా ప్రధాన పార్టీలు అని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్ముతున్న టైంలో అనుకోకుండా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది విజయ్కి. టీవీకే పార్టీ అధినేత అసలు ఊహించలేదు ఇలాంటి టైంలో ఇలాంటి దెబ్బ పడుతుందని. మొన్న ఈ మధ్య ఒక బీజేపీ లీడర్ హీరోయిన్ త్రిష పేరుని సంబోధిస్తూ, ముందు మీరు ప్రజలకు సేవ చేసేటప్పుడు తర్వాత చెదురు, కానీ ముందు ఆ హీరోయిన్ ఇంట్లో నుంచి బయటికి రండి అని చెప్పేసి ఒక కామెంట్ చేశాడు చాలా పరుష పదజాలంతో. అయితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు, సారీ తప్పైపోయింది, నేను వేరే ఉద్దేశంతో అనలేదని చెప్పేసి తప్పించుకున్నారు. కానీ త్రిష కూడా చాలా గట్టిగా కౌంటర్ వచ్చింది, నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు, నాకు సంబంధం లేదు రాజకీయాలు, నన్నుగా బతకనియండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇటువంటి టైంలో కరెక్ట్గా అందరూ కూడా అంత సర్దుమవుతుంది అనుకున్నప్పుడు మొన్న 23వ తారీఖున వేలూరులో విజయ్ ఒక పెద్ద సభ పెట్టి ఆ సభలో మాట్లాడాడు. నన్ను దెబ్బతీయడానికి ఎంతోమంది ట్రై చేస్తున్నారు, కానీ నన్ను ఎవరు ఆపలేరు, ఏ శక్తి కూడా నన్ను అడ్డుకోలేదు, నేను ప్రజల దగ్గరకు వచ్చి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, వస్తాను, ఎవరు ఆపుతారో చూస్తానంటే చాలా గట్టిగా మాట్లాడాడు. ఇటువంటి టైంలో ఎవ్వరూ ఊహించిన విధంగా 27వ తారీఖు అంటే కరెక్ట్గా ఆ సభ జరిగిన 4 రోజుల తర్వాత భార్య సంగీత రూపంలో ఒక పెద్ద కేసు చెంగల్పట్టు కోర్టులో ఆమె విడాకులకు అప్లై చేశారు. సబ్సెక్షన్ ఏ, బి, డి అనే సబ్ క్లాజుల కింద ఇలా 3 సెక్షన్లలో ఆ కేసు కూడా పెట్టడం జరిగింది. తనకు అర్జెంటుగా విడాకులు కావాలంటూ పేర్కొన్నారు. తనకి భరణం కింద కానీ అలాగే మానసికంగా తాను హ్యాపీగా ఉండటం కోసం కానీ అన్ని కోర్టు సమకూర్చాలని చెప్పేసి ఆ నివేదికలు పేర్కొన్నారు ఆమె. ఎంత బాధాకరమైన విషయం అంటే అది నిజంగా తప్పు ఎవరిది, తప్పు విజయ్ది ఉందా లేకపోతే భార్యది ఉందా అనేది పక్కన పెడితే ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాలన్నీ ఉలిక్కిపడ్డాయి. తమిళనాడు ప్రజలందరూ కూడా అప్రమత్తం అయిపోయారు. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి, దీనికి ఎటువైపు నుంచి చెక్ పెట్టాలనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇటువంటి సందర్భంలో అందరూ కూడా ఎదురు చూస్తుంది విజయ్ ఎప్పుడు నోరు తెరుస్తాడు, విజయ్ ఎప్పుడు మాట్లాడతాడు అనే ఒక విషయం. ఇంత ప్రజల గురించి చెప్తున్నాడు, ఇంత ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, ఇంట్లో భార్యని సరిగ్గా చూసుకోలేకపోయాడా, భార్యకి చెప్పుకోలేకపోయాడా అనే ఒక క్వశ్చన్ మార్కు ప్రతి ఒక్కరి మధ్యలో ఉంది. దానికి కారణం కూడా లేకపోలేదు. గత 5 సంవత్సరాలుగా ఆయన ఒక నటితో చాలా దగ్గరగా ఉంటున్నారు. అందువల్ల నేను కూడా చాలా క్షోభకు గురయ్యాను, మానసికంగాను అలాగే వ్యక్తిగతంగాను శారీరకంగాను చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పేసి ఆమె కంప్లైంట్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు రాజకీయంలో ఇతని పార్టీ వైపు నుంచి ఇతన్ని నమ్మి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంత దూరంలో ఇతనితో ఉంటారా, ఇంకా కొనసాగుతారా, లేదా రాజకీయం దగ్గరికి వస్తూ ఉంది, ఎలక్షన్స్ దగ్గర పడుతూ ఉన్నాయి. ఇటువంటి టైంలో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అతనికి అండగా నిల్చునేది ఎవరు అనేది ఇంకొక దృష్టికోణంలో కూడా చూడాల్సి వస్తుంది. ఇకపోతే ఈ ఎలక్షన్స్లో మొత్తానికి రాజకీయంగా విజయ్ కనుక వెనక్కి వెళ్ళిపోతే తర్వాత మళ్ళీ ముందుకు రాగలరా అనేది ఇంకొక క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. ఇలాంటి అనేక క్వశ్చన్ మార్క్స్ మధ్య మొన్న నేను ఒక వీడియోలో చెప్పాను, సడన్గా అన్నా డిఎంకే మీద ప్రేమ ఎందుకు వచ్చిందని. ఇప్పుడు ఆ విషయం కూడా రుజువైంది. ఆ రోజు అన్నా డిఎంకే నేత పన్నీర్ సెల్వం డిఎంకే పరిపాలన రాష్ట్రంలో చాలా బాగుండిందని చెప్పి ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చాడో సడన్గా అన్నా డిఎంకే మీద ఎందుకు అంత ప్రేమ వచ్చిందని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ చెప్పాను. అది నిజంగా కరెక్ట్గా 3 రోజుల తర్వాత కట్ చేస్తే ఆయన వెళ్ళి డిఎంకే గూట్లో చేరిపోయారు. స్టాలిన్ గారి సరసన పన్నీర్ సెల్వం గారు జాయిన్ అయిపోయి ఆ పార్టీకి తిలోదకాలు ఇచ్చారు. అన్నా డిఎంకేలో ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన పన్నీర్ సెల్వం గారు చివరికి విజయ్కి ఒక పక్కన, డిఎంకే ఒక పక్కన పోటీని తట్టుకోలేక అన్నా డిఎంకే నుంచి డిఎంకే పార్టీలోకి మారారు. అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
లేదంటే ఇన్ని రోజుల తర్వాత సడన్గా భార్య బయటకు వచ్చేసి ఇది కరెక్ట్ టైం అనుకున్నారో, లేకపోతే విజయ్కి చెక్ పెట్టాలంటే ఇదే సరైన మార్గం అనుకున్నారు కానీ మొత్తానికి తన దారికి తెచ్చుకోవాలనుకుంటున్నారా, లేదా అనుకుంటే ఖచ్చితంగా నా దారికి ఏం అవసరం లేదు, నాకు నేను విడిగా ఉంటాను, నాకు నేను ధైర్యంగా బతకగలనని చెప్పేసి ఆమె అంటున్నారు. ఇలాగా ఎన్ని జరుగుతున్నాయి చూడాలి. విజయ్ పార్టీ ఏంటో, విజయ్ రాజకీయంగా ఎంత ముందుకు వెళ్తాడనేది. చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నాడు. ప్రజలైతే మాత్రం విపరీతంగా విజయ్ వైపు ఉన్నట్టుగా అక్కడ వార్తాపత్రికలు కానీ అక్కడ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. కానీ చివరికి జరిగేటప్పటికీ ఏం జరిగిద్ది అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి మరిన్ని వింత వార్తలతో, కొత్త వార్తలతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ శివ మల్లాల.